రీసెంట్గానే ముద్రగడ గారు కాలం చేశారు సార్. ముద్రగడ గారి మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆయన ఏదైతే కాపు జాతి ఆత్మగౌరవం కోసం, కాపు జాతి శ్రేయస్సు కోసం పోరాటం చేశారో, అహర్నిశలు శ్రమించారో, ఇప్పుడు ఆయన వారసునిగా మనం పవన్ కళ్యాణ్ భావించవచ్చా? ప్లీజ్ సార్, దయించి ఆ ప్రశ్న నా నోటికి సమాధానం చెప్పించకండి. ఆయనకి నక్కకి నాగలోకంకి ఉన్నంత కంపారిజన్ ఉంది సార్. ఆయన తృణప్రాయంగా తన రాజకీయ భవిష్యత్తుల్ని వాటిని తెగించిన గొప్ప వ్యక్తి. మినిస్టర్ పదవి కూడా రాజీనామా చేశారు. అన్నీ స్వతంత్రంగా గెలిచిన వ్యక్తి అతను, ఇండిపెండెంట్. సో ఆయన క్యాపబిలిటీ క్యాలిబర్ ముందు తర్వాత ఆయన 10 సార్లు పార్టీలు మారొచ్చేమో, కానీ ఏ పార్టీ అయినా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తుందన్న కాన్సెప్ట్లోనే పార్టీలు మారి ఉండొచ్చు. ఆయన ఎక్కడ ఆయన స్వార్థ ప్రయోజనాలు లేదా ఆయన కుటుంబ పరంగా వాళ్ళ కొడుకులు కూతురు రాజకీయ భవిష్యత్తుల కోసం ఆయన ఈరోజు అర్రులు చాచలేదు. ఆయన ఒకడు, హరిరామ్ జోగే గారు ఒకరు. కుటుంబానికి ఆనా పైసా చేసుకుని ఉంటే ఇప్పటికీ అల్ప స్థాయిలో ఎక్కడో ఉండదు. సో రాజకీయ వారసత్వం వేరండి. ఒక సిద్ధాంతానికి కట్టుబడి వారసత్వాలు ముందుకు తీసుకెళ్ళడం ఉన్నది చాలా 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 అరుదైన ఆణిముత్యాల్లో. మీకేం నచ్చుద్ది ఎక్కువ ఈయన లోపల ముద్రగడ పద్మనాభం? పోరాట పట్టిమ, నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. మీరు ఎప్పుడైనా క్లోజ్గా వాచ్ చేస్తారా? నేను చాలా రెగ్యులర్గా మాడుతుండేవాడిని సార్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎట్లా ఉంటుండే రిలేషన్ మీ మధ్యలో? మా మధ్యలో అంటే ఫోన్లోనే సార్. నేను ఒకసారి ఈ సందర్భంలో కలవవలసి వచ్చింది తప్ప ఆయనతో ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. అంటే ఎక్కువ ఏం మాట్లాడుతుండే? డిస్కషన్లు ఏం వస్తుండే? ప్రజల లేకపోతే వాళ్ళ ఆయన జాతి కోసం తప్ప ఇంకేం మాట్లాడదు సార్ ఆయన. ఓకే. ఆ ఉభయ గోదావరి జిల్లాలో చేసుకున్న అదృష్టం ఏంటంటే సార్, అతిథి మర్యాదలకి వాళ్ళు పెట్టింది పేరు. దాంట్లో ఆ ఉభయ గోదావరి జిల్లా ముద్రగడ గారి కుటుంబం ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఎంత అన్నం పెట్టకుండా ఎవరిని బయటికి పంపించలేదు. కలిగిన కాడికి కలో గెంజో ఏది ఉంటే అది పెట్టి పంపించాడు తప్ప ఎవరిని అర్ధాకలతో కానీ కడుపులో ఏమీ పెట్టకుండా మాత్రం ఎవరిని పంపించలేదు. ఆయన అతిథి మర్యాదలకి ఆజన్మాంతం రుణపడి ఉండాలి ఎవరైనా. అది కాక ఆయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే తన సిద్ధాంతానికి కట్టుపడ్డాడు. ఎవరు? మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా ఇచ్చింది, తర్వాత ఆయన దామోదరం సంజీవి గారు ఇచ్చిన ఆ స్ఫూర్తిని ఆ జాతి కోసం కంటిన్యూ చేయడానికి అందరి దగ్గర పరిగెట్టాడు ఆయన. చేత అది ఆయన ఒక కారణం జన్ముడు ఆ జాతికి. నేను చాలామందితో కంపేర్ చేయలేను ఆయన్ని, కానీ దయించి పవన్ కళ్యాణ్తో మాత్రం కంపేర్ చేయకండి. ఎందుకంటే రాజకీయ ప్రస్థానంలో ఆయన తన కులపోలు తన కోసం నిలబడి తన గెలుపుకి అన్న దగ్గర దాసరాంబు గారి విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు దాసరాంబు గారు, హరిరామ్ జోగి గారు అండ్ ముద్రగడ గారు. అందులో హరిరామ్ జోగి గారు వయసు రీత్యా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో పెద్ద ఆయన అయిపోయారు. ముద్రగడ గారు ఇవాళ కాలం చేశారు ఆయన. అంచేత ఒకటే ఒక విషయం నేను చెప్పగలను, ఈ ప్రాస్పరింగ్ క్యారెక్టర్స్ అన్నవి ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంతసేపు హార్నెస్లు వాళ్ళ జాతి కోసం పరితపిస్తారు. అలాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేం సార్. ఇతను రాజకీయ ప్రస్థానంలో వాళ్ళ వల్ల నేను గెలవాలనుకున్నాడు తప్ప నా గెలుపులో వాళ్ళకి నేను ఏం చేయగలను ఆరాటం ముద్రగడ గారి దగ్గర ఉంది. అలాంటప్పుడు నాకు ఈ రాజకీయ అవసరం లేదనుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు కాపు కులానికి అంటే కాపు సామాజిక వర్గానికి ఒకప్పుడు వంగవీటి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటుండే. 2 కళ్ళు అటువాలి సార్, ముద్రగడ గారు. కానీ మరి భవిష్యత్ తరాలు ఎటువైపు? భవిష్యత్ తరాలకు వాళ్ళకి కష్టం సార్. అలాంటి కమిట్మెంట్ ఉన్న సోల్స్ పుట్టడం కష్టం. రంగా గారు అంటే అగ్రెషన్ లేదు, కానీ ముద్రగడ గారు లాంటి వ్యక్తి పుట్టడం మాత్రం చాలా కష్టం. మనం కాదు, వాళ్ళే చాలామంది అతనితో విభేదించి కలహించి ఈ జనసేన ప్రాస్పెక్టులోనూ వాళ్ళు చాలామంది ఆయనతో డిఫర్ అవుతున్నారు. కానీ అసలు ఆయనలో పార్టీలకు అతీతంగా చూడవలసిన ఒక క్యారెక్టర్ అని చెప్పి నాకేంటి సార్, ఆయన క్యాస్ట్ కూడా కాదు నేను, బట్ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. కమిట్మెంట్ ఉంటుంది చూడండి చాలా జాతి కోసం. మాటకు కట్టుబడడం ఎంతమందికి ఉంటుంది సార్? పెటాపురం విషయంలో ఆయన మాటకు కట్టుబడి ఏమీ కాకుండా ఆయన పేరు మార్చుకున్నాడు. దేర్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్. అప్పుడు కొంచెం అది ఎక్కువ అనిపించలేదు అంటే పేరు మార్చుకోవడం, అంటే సొంత సామాజిక వర్గం వ్యక్తి కదా ఆయన పవన్ కళ్యాణ్. రాయలసీమలో రెడ్డి అంటే కాపు సామాజిక వర్గం రాస్తారు, ఇంకేటని రాస్తారు. నాకు నచ్చిన పేరు నాకు పెట్టుకునే హక్కు ఉంది. మాట ఇచ్చాడు, మాట తప్పలేదు. తప్పుకోవడం మాట మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నాడు. అందులో ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ చూడండి. ఓకే, మాట తప్పలేదు కదా. పేరు మార్పు కన్నా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల నేను పేరు మార్చుకుంటున్నాడు, మార్చి చూపించుకున్నాడు. అంతేకాని అయ్యో నేనేందుకు మార్చుకుంటాను ఇంట్లో కూర్చోలేదు కదా. అందులో చూడండి ఆ క్యారెక్టర్. ఇవాళ మార్నింగ్ క్రాంతి గారు కూడా వెళ్ళారు వాళ్ళ కూతురు. వాళ్ళు వెళ్తే కూడా కంప్లీట్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గో బ్యాక్ అని నినాదాలు చేస్తారు. ఆమెమో విపరీతంగా ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ నాన్న కంటతడి పెడుతున్నారు. ఆబ్వియస్లీ అండి, ఆడపిల్లకి ఎప్పుడు తండ్రి మీద ఉంటుంది కదా. తండ్రికి కూడా ఆడపిల్ల మీద కనీసం పంపించాల్సిందేమో అని చాలా మంది. మనం ఎందుకు సార్ స్పందించడం? అది నేను అంటుంది, అక్కడికి వచ్చిన వాళ్ళు గో బ్యాక్ స్లోగన్స్ ఇస్తున్నారు. వాట్ వే యూ పీపుల్ ఆర్ కనెక్టెడ్, దట్స్ అ బాండేజ్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ డాటర్. ఆయనకి ఆఖరి నివాళులు కూడా ఆ అమ్మాయి అర్పించకూడదంటే ఏంటది? ఎంతమంది వేరే పార్టీలో ఉన్న వాళ్ళు లేరు, చాలా మంది ఉంటారు. అంటే ఈ స్థాయిలో రాజకీయాలు వ్యక్తిగత సంబంధాలు దరిద్రం అండి, అవే బొర తక్కువతనం అంటే అందరూ ఏడుస్తూ ఆమె కంప్లీట్ లిటరల్ గా కార్లో కూర్చొని ఏడుస్తుంది. ఏం చేస్తారండి? శివపేటకి ఇట్లా టచ్ చేద్దామని వెళ్తే కూడా గో బ్యాక్ అని తోసేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న
పరిస్థితులు. అంటే అంత దారుణంగా రాజకీయాలు కుటుంబాలని దూరం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అలా తయారయ్యండి, దరిద్రంగా అలా తయారయ్యి. అంటే ఏపీలో ఎందుకు ఇంత రాజకీయాలకు సంబంధించి? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మేనకా గాంధీ గారు వెళ్ళారు. అప్పుడు షీఈ్ నాట్ ఇన్ కాంగ్రెస్ కదా, అవును, గో బ్యాక్ అన్నారా? అనలేదు. ఆమె వెళ్ళిన యాక్టివిటీస్ అన్ని అక్కడ చేయాల్సిన సాంప్రదాయాలన్నీ చేశారు, వచ్చేసారు. అంటే ఎందుకు ఏపీలో ఇంత మరీ పోలరైజ్డ్ సొసైటీ ఎందుకు ఇంత? ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచేనండి. ఇతనే అనవసరంగా దారిని పోయిన కంపెనీ ఎత్తికి తగిలించాడు అందరికి. అంటే ఇదే కదా ఎవరికైనా కులం కన్న తల్లి లేదండి. ఫస్ట్ ఎవరికైనా మీ కులం మీకు గొప్పది, నా కులం నాకు గొప్పది. అది ఎదుటివాడి గురించి ఆలోచించవలసిన విషయం కాదు. యూ కన్ఫైన్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీ క్యాస్ట్ చూసి నేను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చానా, లేదా మీరు నా క్యాస్ట్ చూసి ఇంటర్వ్యూకి పిలిచారు? ఇవాళ మనం చదువుకునే కాలేజీల్లో కానీ మనకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఏ రోజైనా మీరు క్యాస్ట్ చూసి ఫ్రెండ్షిప్ చేశారు? లేదండి. ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాల సంస్కృతి? అదే ఎట్లా ఇంత వేలూరుకుపోయింది ఎందుకు ఇట్లా అని గడిచిన 10-12 ఊర్లో కూడా పెద్దవాళ్ళు వాళ్ళు పిలుచుకునే దాంట్లో క్యాస్ట్ల పరంగానే పిలుచుకున్న వాళ్ళు ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇంత రక్కస్లు ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. ఇది ఎక్కడ కొత్త సంస్కృతి తీసుకొచ్చింది ఎత్తికి బెటర్? మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తెలంగాణ ఏపీతో కంబైండ్ ఉన్నప్పుడు ఇంత లేదండి. తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో ఏం చేస్తాడంటే పెళ్లితల గొరిగాడు అని సామెత ఉంటుందండి. అక్కడ వాళ్ళకి పనిపాటు ఏం లేదు. పనిపాటు లేకుండా ఈ చెత్త పెట్టారు పొలిటికల్ లీడర్స్. అంచేది ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతీయ పార్టీ వాడి పని చేయకుండా ప్రాంత పరిరక్షణ అన్నది నేపథ్యం ఉంటుంది. ప్రాంత పరిరక్షణ నేపథ్యం వదిలేసి ఎవరి సన్నిధానంలోనూ ఒక ప్రాంతీయ పార్టీ ఆవిష్కరించబడింది అనుకోండి, ఇలాంటి దరిద్రాలు ఉంటాయి. బీజేపీ సన్నిధానంలో సేద తీరుతున్న ప్రాంతీయ పార్టీల వలన వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ప్రాంతీయ పార్టీలు బీజేపీ సన్నిధానంలో సేద తీరవన్న కాన్సెప్ట్ తీసుకురండి ఆంధ్రప్రదేశ్లో. దట్ గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. అంటే ఇప్పుడు సాధారణంగా సార్ మొన్న అంటే ఏ సంఘటన జరిగినా కూడా ఫస్ట్ వ్యక్తి కన్నా ముందు అక్కడ సామాజిక వర్గం హైలైట్ అవుతుంది. అది అటర్ నాన్ సెన్స్ అండి. అదే అక్కడ సార్ మీరు పైపైన న్యూస్ ఛానల్ చూడకండి సార్. అంటే భవిష్యత్ తరాలకు పరిస్థితి ఏమీ లేదు. భవిష్యత్ తరాలు అందరూ ఎవడు చదువుకున్నాడు, ఎవడ పని చేసుకుంటాడు, ఎవ్వరు లేదు అక్కడ. ఓన్లీ ఓవర్ యాక్షన్ బ్యాచ్లు కొంతమంది ఉంటారు, పని పాటు లేకుండా రుద్దుతున్నారా. ఈ చిచోరా బ్యాచ్లతో కొన్ని పనులు అయిపోతాయని భ్రమల్లో 190 మంది ఉండరు. 10 మందిని అలా డైల్యూట్ అయిపోతారు చూడండి. ఈ సీడ్ యాక్సెస్ కూడా అవుతుందో అక్కడ చాలా గొడవ జరుగుతుంది సార్. మొన్న రీసెంట్గా వీళ్ళు వెళ్ళి పంటలు కూడా నాశనం చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సినంత టైం మేము ఇచ్చాము, అయినా కూడా వీళ్ళు సరెండర్ చేయమంటే చేయలేదు. వీళ్ళ మీద ల్యాండ్ భూసేకరణ చట్టం ప్రయోగించాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో అంటే ఆ విధానం మీ గురించి మీరు ఏం కామెంట్ చేస్తారు? అంటే ఇటు అమరావతి రైతుల పక్షాన్ని నిలబడతారా, లేకపోతే ప్రభుత్వ చర్యకు మీరు మద్దతు ఇస్తారా? నేను ప్రభుత్వ చర్యకు వ్యతిరేకం. ఓకే, రైతు పరిరక్షించబడాలి ఫస్ట్. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో కూడా తెలుగుదేశం ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్న తర్వాత మెల్లిగా జేఏసీ ఫామ్ అయిన తర్వాత సైడ్ అయిపోయారు. అక్కడి నుంచి ఏంటంటే ఒక పొలిటికల్ అండ ఉంది కాబట్టి వాళ్ళు అన్నాళ్ళు ఉద్యమం చేయగలిగారు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాడు ఎవడో అక్కడ లేడు. ఒకప్పుడు ఆర్కే ఉండేవాడు అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. ఆయన ఎప్పుడైతే వైసీపీ కోల్పోయిందో దరిద్రం మొదలైంది వాళ్ళకి. ఓకే. రెండోది ఏంటంటే నెక్కచ్చిగా నిలబడే నాయకుడు అక్కడ లేడు. ఎవరి వైపు? అమరావతి రైతుల వైపు, ఓవరాల్గా ఆ ప్రాంతం వైపు. ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయలేడు కదా. అప్పుడు ఆయనకి అక్కడికి తీసుకోవాల్సిన వాడు అపోజిషన్ లీడర్. ఇప్పుడు అమరావతి ఉద్యమం అందరూ కూడా సస్టైన్ ఏంటంటే అపోజిషన్గా తెలుగుదేశం వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చింది, నిలబెట్టుకోవాలి కదా. మరి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉండవల్లి వీటిలన్నింటిలో ఆ రైతులకి వైఎస్ఆర్సీపీ కనుక నిలబడి ఉంటే మీరు పేరెంట్కి పిల్లలు మేము వస్తాం అన్న కాన్సెప్ట్ కాదు కదా. వీళ్ళు వెళ్ళాలి కదా ముందే. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అక్కడ నువ్వు దానికి ఒక కమిటీ వేశారు వైఎస్ఆర్సీపీని. వాళ్ళందరూ అమరావతిని విభేదించిన వాళ్ళే కదా.